ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఫస్టే సాంగ్ పాడి అందరినీ భయపెట్టేసానా? భరించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఈరోజు స్పెషల్, సండే స్పెషల్. ఈరోజు నేను చేస్తుంది చికెన్ లెగ్ పీసెస్ కర్రీ చేస్తున్నా. అయితే మ్యాక్సిమం లెగ్ పీసెస్తో ఫ్రైయే ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు, మ్యాక్సిమం అదే ఇష్టపడతారు. కానీ ఈరోజు కర్రీ కూడా చేస్తున్నాను. అయితే ఎంత డెలీషియస్గా ఉందంటే ఈ రెసిపీ, చాలా వరకు చేసుకుని టేస్ట్ చేస్తేనే అర్థమవుతుంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోగా ఏంటంటే పక్కన ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆడాను. నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుందన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్ అయ్యాక, గ్రైండ్ చేశాక దాంట్లోనే కొంచెం టొమాటో, అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కాస్త దోరగా వేయించిన తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్టే లెగ్ పీసెస్‌కి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టాను. ఏం లేదండి, దీనిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి బాగా మసాజ్ చేశాక ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇలా 1 అవర్ నానబెట్టడం వల్ల, మంచిగా మ్యారినేట్ చేయటం వల్ల ఏంటంటే ముక్క అనేది సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. అండ్ ఈ ఉప్పు, కారాలు మంచిగా పడతాయన్నమాట. సో అంతే, ఇంకేం లేదు. ఒకవేళ టైం లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్‌గా కూడా చేసేసేయొచ్చు. మా వాడు నేను ఏది చేసినా సూపర్ సూపర్ అంటాడు. అది వేరే విషయం. ఏంటంటే ఇక్కడ లెగ్ పీసెస్ కదా, అంటే యాక్చువల్గా వాళ్ళు అనుకున్నది ఫ్రై చేస్తానేమో అని, కానీ ఇక్కడ నేను కర్రీ చేస్తున్నా. సో ముందుగా ఇలా ఆయిల్లో చక్కగా కొంచెం మగ్గించుకోవాలి. అంటే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి. ఈ విధంగా మగ్గించిన తర్వాత దీంట్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా టొమాటో, అలాగే కాజు, ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. ఇంకా 1 బై 1 మసాలా అనేది యాడ్ చేసేసేయాలి గ్రేవీకి తగ్గట్టుగా. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇక్కడ ఒక 2 టొమాటోస్ పెద్ద సైజ్ అయితే సరిపోతుందన్నమాట. అది అలాగే కారం, దీంట్లో చికెన్కి సరిపడా సాల్ట్, అంటే ముందుగా మనం ముక్కలకి అదే మ్యారినేట్ చేసుకున్నాం కదా ఉప్పు, కారం వేసి. సో కాబట్టి కొంచెం చూసుకోండి, ఎక్కువ వేసేసుకుంటే కష్టం. అలాగే దీనిలో ధనియాల పొడి, అలాగే గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేశాను. ఇంకా 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకోవాలి. ఈ కర్డ్ వేయడం వల్ల ఏంటంటే కూర అనేది చక్కగా కమ్మగా వస్తుంది, గ్రేవీ కూడా థిక్‌గా ఉంటుంది. సో మొత్తం మసాలాలన్నీ వేసిన తర్వాత ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడటానికైతే చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా, థిక్ గ్రేవీతో అండ్ కలర్ఫుల్గా ఈ రెడ్ కలర్ మంచి మసాలాతో. అయితే చాలా బాగుంది కర్రీ, అయితే చాలా డెలీషియస్గా. అసలు రెస్టారెంట్లో కూడా అంతగా, అంటే రెస్టారెంట్కి వెళ్తే మనం చాలా బాగుంటుంది అక్కడ టేస్ట్ వైజ్ చాలా నచ్చుతుంది అనుకుంటాం కదా. సో మనం కొద్దిగా ఓపికతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్లో తెలియచేయండి. సో నేను వెయిట్ చేస్తాను. అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా కుక్ అయిన తర్వాత, ఇలా మసాలా అంతా మగ్గించిన తర్వాత ఇంకా దీనిలో ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే లోపల వరకు ముక్క అనేది ఉడకాలి కదా. మామూలుగా పీసెస్ అయితే మనం చిన్నగా కట్ చేసుకుంటాం, ఇక్కడ మనం వాడేవి డ్రమ్ స్టిక్స్ కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నేను మ్యాక్సిమం 25 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ కుక్ చేశాను ఇన్ మీడియం ఫ్లేమ్. ఓకే.
ఈ ఉడికించే టైంలో మధ్య మధ్యలో మూత తీసి ముక్కలనేవి కదుపుతూ ఉండాలి. అంటే పైకి కిందకి తిప్పుతూ కొంచెం ఉడికించుకుంటే అన్నిటికి ఈవెన్‌గా మసాలా పట్టి అలాగే మంచిగా కుక్ అవుతుంది లోపటి వరకు. సో, ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కుక్ చేసుకోవాలి. గ్రేవీ దగ్గర పడేంత వరకు కూడా. ఇంకా నేను అటుపక్కన చేసేదేంటంటే, ఈరోజు పొటాటో రైస్ చేస్తున్నాను. పొటాటో పులావ్ అని కూడా అనొచ్చు. అయితే ఇది చాలా సింపులు. ఇది కనుక ఈ రెసిపీ కనుక కావాలంటే కింద కామెంట్‌లో రాయండి. నేనైతే ఇంకో నెక్స్ట్ టైము వీడియో అయితే చేసి పెడతాను. సో, ఇదనమాట. చూసారా? ఇప్పుడు ఎంత చక్కగా తిక్కగా గ్రేవీ అనేది రెడీ అయ్యింది. అయితే ముక్కనేది ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా! ఇలా అంటేనే ఇలా చక్కగా బ్రేక్ అయిపోయింది కదా! ఇలా వచ్చిందంటే మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అయిపోయింది. అలాగే గ్రేవీ కూడా దగ్గర పడింది. సో, మీరు తినే మీరు తినే రైస్‌ని బట్టి గ్రేవీ అనేది కొంచెం థిక్‌గా ఉండాలా? లేదంటే కొంచెం లూజ్‌గా ఉండాలా? చూసుకోండి. మాకు ఇలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ చూపించాను కదా! పక్కన పొటాటో రైస్ అనేది చేశాను. సో, కాబట్టి దాంట్లోకైతే ఈ మాత్రం గ్రేవీ ఉంటే బావుంటుంది. రైస్‌లో అయినా సరే ఇలా వేసుకొని చక్కగా తినేసేయొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ దీనిలో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ ఉంటుంది కర్రీకి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కొరియాండర్ చాలు ఇంకా. ఇంకా మూత పెట్టేస్తే మన సింపుల్ గ్రేవీ డ్రమ్ స్టిక్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ సండేని ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూసి యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యి వండుకొని తిని ఎంజాయ్ చేయండి. ఓకే. జస్ట్ ఫర్ ఫన్ అండి. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఈ పొటాటో పులావ్ అండ్ ఈ గ్రేవీ చికెన్ కర్రీతో ఇంకా లంచ్ అయితే కానిచ్చేసాను. అయితే ఈ వీడియో ఎడిటింగ్‌కి అప్పటికే తినేసాను కాబట్టి టేస్ట్ ఎలా ఉందో మీకు ముందుగానే చెప్పేసాను. చాలా బావుంది. చాలా చాలా బావుంది. సో, ఇదనమాట. అయితే అసలు విషయం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను. ఈ లెగ్ పీసెస్ ఎప్పుడు తెచ్చినా సరే నేను ఫ్రై చేస్తూనే ఉంటాను. అది కాక మనం లెగ్ పీసెస్ తేవాలంటే చాలా చికెన్ పడుతుందేమో అని అపోహలో ఉంటాము. కానీ ఏముండదు. 4 పీసెస్ కలిపి హాఫ్ కేజీనే పడింది. హాఫ్ కేజీ 110 ఆర్ 120 కదా! 120 రూపీస్ కదా! సో, ఈ 4 పీసెస్‌లో 3 పీసెసే కనిపిస్తున్నాయి. ఇంకొక పీస్ ఏంటంటే నేను కట్ చేశాను. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అలా మొత్తానికి తినలేకపోతే కొంచెం ఇలా కట్ చేసేసి పెట్టొచ్చనమాట. ఇదేంటంటే మా బాబుకి వాడు మొత్తం లెగ్ పీస్ అంతా పట్టుకొని తినాలంటే వాడు కష్టంగా ఫీల్ అవుతాడు. అందుకని నేను ఒక లెగ్ పీస్ ఏంటంటే కట్ చేసేసి ముక్కలుగా కట్ చేసి కుక్ చేసేసాను. సో, ఇది మ్యాటర్. సో, ఈ చిన్నది మర్చిపోయాను. ఇది చెప్పేసాను. ఇంతే అండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.